హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి చిన్నటువంటి సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా మనకు టెన్స్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. నార్మల్గా టెన్సెస్ అనేది మనకు నార్మల్గా ఎన్ని టైప్స్ ఉంటాయంటే నార్మల్గా 3 టైప్స్ ఉంటాయి. అందరికీ తెలిసింది 3 టైప్స్. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే నార్మల్గా ప్రెజెంట్ జరుగుతున్నది, ఇది గతంలో జరిగిపోయినది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరిగే దాని గురించి మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. చూడండి, చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తా. ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఇది ఏ ఇయర్? 2025. పాస్ట్ అంటే 2024. ఫ్యూచర్ అంటే 2026. ప్రెజెంట్ అంటే ఇది ప్రస్తుత కాలం, ఇదేమో జరిగిపోయిన సంవత్సరం, ఇది జరగబోతున్నటువంటి సంవత్సరం. సో ఇది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఏ పనులైనా మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను ఈరోజు బిర్యానీ తిన్నాను. నేను ఈరోజు బిర్యానీ తిన్నాను అంటే నార్మల్గా ఏమంటాం? ఐ ఈట్ బిర్యానీ. ఐ ఈట్ బిర్యానీ టుడే. నేను ఈరోజు బిర్యానీ తిన్నాను. నిన్న జరిగిందైతే నేను నిన్న బిర్యానీ తిన్నాను. ఇక్కడ ఈరోజు బిర్యానీ తిన్నానంటే ఈట్ బిర్యానీ టుడే. నేను నిన్న తిన్నాను అని చెప్తున్నా. సో ఇక్కడ ఏమొస్తుంది? ఐ ఏట్ వస్తుంది. ఐ ఏట్ బిర్యానీ. ఎప్పుడు? ఎస్టర్డే, నిన్న. నెక్స్ట్, నేను రేపు బిర్యానీ తింటాను. నేను రేపు బిర్యానీ తింటాను అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? ఐ ఈట్ బిర్యానీ టుమారో. సింపుల్. verb 1, verb 2, verb 3, verb 4. eat, ate, eaten, eating. ఈట్ అంటేనేమో తిన్నా, ఏట్ అంటేనేమో నిన్ననే తినేసాను, ఇదేమో ఎప్పుడో తినేసాను, ఇది వచ్చేసి తింటున్నాను. ఇట్లా ఈ విధంగా మనకు పెర్ఫార్మ్స్ కూడా ఉంటాయి. ఇవి నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో టెన్స్ అన్నిటికీ మూలం. మనకు ఇంగ్లీష్ రావాలంటే బేసిక్గా రావాల్సిందే టెన్స్. ఈ టెన్స్లో కూడా మనం 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రెజెంట్ ఉంది. ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్. ఇట్లా 4 టైప్స్ ఉంటాయి అనమాట. అవి కూడా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.